అన్న ఏమన్నాడు 1940s కు ముందే మేము క్రిమినల్ ట్రైబ్స్ అన్నాడు. 1871లోనే 19th శతాబ్దంలో మేమంతా ట్రైబ్స్ కింద దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం 1940s లో రాలేదు. 1971లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వచ్చింది. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వరకే లంబాడా కమ్యూనిటీ వీళ్ళు అనేవారు క్రిమినల్ ట్రైబల్స్ గా రికగ్నైజ్ చేసింది. ఎవరు అంటే ట్రైబ్ ఉంటేనే క్రిమినల్ ట్రైబ్ చేస్తారు కదా అరుణ్. ఒక్క నిమిషం అన్న, అదే చెప్తాను దాని క్లారిటీ. ట్రైబ్ ఉంటేనే క్రిమినల్ ట్రైబ్ అంటారా లేకపోతే ఉత్తనే ఎవరు దొంగలు పట్టుకొని క్రిమినల్ ట్రైబ్ అంటారా? తర్వాత కాన్స్టిట్యూషన్ మాట్లాడతాం అన్న. నేను అదే అంటున్నా. ఓకే అన్న, ఇప్పుడు 1871లో క్రిమినల్ ట్రైబల్ గా లంబాడాలు ఉన్నారు కాబట్టి మేము ట్రైబల్ అంటాను, ఏకీభవిస్తాను. 1836లో షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ ని వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. అల్టిమేట్ గా మనం ఇప్పుడు అల్టిమేట్ గా భారత రాజ్యాంగం ప్రకారం మన దేశం నడుస్తున్నది. వాళ్ళనేది ఏంటంటే భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి మీరు అప్పుడు ఎంటర్ కాలేదు. అదే కదా వీళ్ళు అంటున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ట్రైబ్స్ గా మిమ్మల్ని గుర్తించలేదు. అంతే. 1956 గుర్తించలేదు, 76 గుర్తించలేదు. స్టిల్ వాళ్ళు జీవో మీదనే ఉంటారు. ఇప్పుడు అన్న ప్రకారం ఒకటి తెలవాలి, ఒక జియో ఎట్లా వస్తుంది? ఈ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక కమిటీ ద్వారా వచ్చే ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ లో 108/76 ఈ యాక్ట్ ఇది ట్రైబల్ది, ఎస్సీలకు సంబంధించిన ఇది. ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి, మధ్యన పరదగోడలు ఉన్నాయి. మా అన్న మా తమ్ముడు పక్కనేమో ఎస్టీలు ఉంటారు, ఇక్కడ మేము డిఎన్టీ కింద ఎందుకుంటామని చెప్పేసి ఈ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఉమ్మడి ఏపీతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ రకమైన సమస్యలు ఉందని గమనించి కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఇగో ఆ గెజిట్ తీసుకొచ్చిన పాయింట్ చూపిస్తున్నాను. ఇది రాంగ్ కాదు, నేను ఇస్తుంది కాదు, ఇది నేను వాళ్ళు 100% డాక్టర్ అంబేద్కర్ గారు ఎందుకు మిమ్మల్ని అంటే భారత రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన తర్వాత 1976 108 అమెండ్మెంట్ జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి లైనే కదా, అంతే కదా. దాన్ని దొడ్డిదారి అంటాడు. దొడ్డిదారి ఎట్లా అంటే ఆయన అన్నది ఏంది? సంజీవ్ వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినావు, నేను మాట్లాడినప్పుడు కూడా మేము తక్కువైనా అన్నకు కొంచెం ఎక్కువైడు. కానీ నేను అనేది ఏంటంటే అన్న మాట్లాడిన దాంట్లో నేను 56 బిల్లు పార్లమెంట్ లో అమెండ్మెంట్ కు సంబంధించింది ఉన్నది. 76 లో కూడా ఉన్నది. మేము కాదంటలేము. ఇప్పుడు ఎప్పుడైతే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వచ్చిందో అక్కడనే బ్రిటిష్ ఇప్పుడు అన్న ఒక మాట మాట్లాడాడు చాలా క్లియర్గా. ఇగో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ తండా అనే పుస్తకాన్ని రాసిన దాంట్లో ఢిల్లీ సుల్తాన్లకు అతి సమీపంగా ఉన్న లంబాడా సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో చరిత్ర నుంచి వీళ్ళు రాజు పక్కనే ఉంటారు. రేవంత్ రెడ్డికైనా కేసీఆర్కైనా జగన్మోహన్ వాళ్ళకైనా అక్కడ ఢిల్లీ సుల్తాన్ల నుంచి వెళ్ళి మొఘల్స్ తో వీళ్ళు మైగ్రేషన్ అవుతారు దక్షిణ భారతదేశంకు. మొఘల్స్ తో వస్తారు. తెలంగాణ వాళ్ళు కాదు, మొఘల్స్. ఇప్పుడు మొఘల్స్ క్రీస్తు పూర్వం. నిజాం ఎప్పుడన్నా మొన్ననే కదా బంజారా హిల్స్ ఎప్పుడు ఇచ్చిండు, క్రీస్తు శకములు ఇచ్చిండు. అండేమన్నాడు మేము మొఘల్స్ తో ఉన్నాం అన్నాడా లేదా? మొఘల్స్ ఇచ్చిండ్రు, ఇవ్వలేదు అంటలేను. మొఘల్స్ ఎప్పుడు క్రీస్తు పూర్వం కాదా? అక్కడ ఉత్తర భారతదేశం నుంచి వెళ్ళి చాలా క్లియర్ గా వీళ్ళు ఆ మొఘల్ సైన్యాలతోని ఔరంగజేబు సైన్యాలతోని ఇదంతా ఢిల్లీ సుల్తాన్లతో అనుసంధానంగా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో నిజాం రాజుకు దగ్గర అయ్యి చాలా క్లియర్ గా వీళ్ళు మచిలీపట్నం ఓడర్ రేపు నిజాం తెలంగాణ సంపదను దోసుకపోతాడు. హైదరాబాద్ రాష్ట్రం మచిలీపట్నం ఓడర్ రేవుకు ఇప్పుడు మన పర్మానా అన్నాడు కదా. పర్మానా అంటే అది నిజాం రాజు తన ఖజానాని ఆ పర్మానా దర్వాజులకి వెళ్ళి సపరేట్ గా పట్టకపోయే క్రమంలో ఒక యాక్ట్ లాగా ఇప్పుడు వీళ్ళ 1,28,000 బండ్లు లంబాడా సామాజిక వర్గం నిజాం యొక్క సంపదని మచిలీపట్నం ఓడరేవుకు చేరిస్తే బ్రిటిషులు వీళ్ళిద్దరు ఇంక్లూడ్ పాలన కదా. అప్పుడు పోయే క్రమంలో కూడా ఎక్కడ పంట సేర్లు కనపడ్డా కానీ వీళ్ళ ఆవులకి నీళ్లు కావాలి, వీళ్ళ ఆవులకి మేత కావాలి, పంట సేనైనా మోయొచ్చు, ఎక్కనైనా నీళ్ళైనా తాగో, సేవైనా చేసి అధికారం వచ్చిందే పర్మానా. ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో చాలా క్లియర్గా ఉంటుంది. లంబాడాలు ఎక్కడి నుంచి వచ్చిర్రు? మరి మన మార్వాడి ఉద్యమంలో లంబాడీలు ఎటువైపు ఉన్నారు? ఆ మార్వాడీల జెనెటిక్ అని వీరు కొంతమంది వాళ్ళ పక్షాన ప్రెస్ నోట్లు ఇవ్వలేదా? వాళ్ళ పక్షాన మాట్లాడలేదా? అట్లా వచ్చిండ్రు తెలంగాణకి. వీళ్ళు వచ్చిన విధానం మార్వాడీలో ఒక వర్గానికి
అరుణ్ ఏం చెప్తాది మార్వాడీలలో ఒక వర్గానికి సంబంధించిన అదే సొసైటీని మొత్తం తప్పుగా పట్టిస్తున్నారు. మీ అర్థం మీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చిన తర్వాత అసలు మా మీద ఇంత విషపు ప్రచారాన్ని మీరు ఎత్తుకుంటున్నారు. చాలా క్లియర్ గా వీళ్ళు కొంత వీళ్ళు ఢిల్లీలో ఇప్పుడు ఎర్రకోటను కట్టినవని చెప్పుకుంటారు. వీళ్ళ ట్రేడర్స్ వీళ్ళంతా వ్యాపారస్తులు, గొప్ప వ్యాపారస్తులు. ఎర్రకోటను కట్టిన క్రమంలో రైల్వే ట్రాక్లు వచ్చినప్పుడు వీళ్ళ కొంత అదాని మా మామయ్య జరిగి అంటే అప్పుడు లంబాడ అదాని ఉన్నాడు, కంటిన్యూ ఉండాలిగా. ఎందుకు దోపిడికి గురైనా ఇప్పుడు మేము మొత్తం సంపాదన లంబాడ సామాజిక వర్గం ఇప్పుడు ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎందుకు వస్తుంది అన్న? క్రిమినల్ అనే పదం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎవరు పెట్టిరు? ఇప్పుడు కొన్ని దోపిడీలు చేసిన క్రమంలో ఎవరు పెట్టిరు? నువ్వే మాట్లాడు అరుణ్ ఏం మాట్లాడు. ఇక్కడ నిజాంను బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు ఒకటే. వీళ్ళు వాళ్ళకు మొగులకు కానీ బ్రిటిష్ వాళ్ళకి కానీ నిజాం మీరు అందులోనే అంటగడుతున్నారు. ఇక్కడ అరుణ్ ఒక్క నిమిషం వ్యక్తులు వచ్చి దాడులు చేసినప్పుడు యూజ్ చేసినప్పుడు నువ్వు కంటిన్యూ స్పీచ్ ఇస్తే కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నా. నిజాంకు ముస్లిం రాజులకు బ్రిటిషర్స్ నిజాములు అందరికి ఒకటే. ఇక్కడి నుంచి ఏం పోయినా లంబాడి ఎడ్ల బండ్ల నుంచి మొత్తం తీసుకుపోయి సరఫరా చేసిరు అనేది ఒక ఆరోపణ చేసింది కదా. నిజమే, అది నిజమే. బ్రిటిషర్స్, నిజాము, లంబాడీలు ముగ్గురం ఒకటే అనుకుందాం. ఆయన ఒకటే అంటుండు. ఒకటే కదా. ఎందుకు మేము క్రిమినల్ ట్రైబ్ లో మా లంబాడీలు ఉంటారు? ఎందుకు చేసిరు? ఎవరు చేసి బ్రిటిషర్సే కదా. అంతే కదా. బ్రిటిషర్స్ చేసినట్టు మేము వాళ్ళకి అనుకూలమా? మీరు చెప్పండి. దీని లాజిక్ మీరు పాయింట్ గమనించండి. బ్రిటిషర్ చేసింది మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ కింద దేనికి? మేము సైన్యానికి తిండి గింజలు. వాస్తవం వారు చెప్పినటువంటి పద్ధతుల్లో మేము ధైర్యవంతులము, సాహసవంతులము, లాంగ్ బాడీ గట్టిగా ఉంటాం కాబట్టి, మా మీద ఎర్రగా బుర్రగా ఉంటాం కాబట్టి మేము చేసినటువంటి మేము బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నాం. మొట్టమొదటిగా వాళ్ళ కుట్రను కనిపెట్టింది మేము, ఎదుర్కొన్నది మేము. ఇది మాకు లిపి లేకపోవడంతో మా గురించి చరిత్ర చరిత్ర తెలుసు. అస్సాంలో బిర్సా ముండా మీద బీసీ వర్గమే కదా అన్న. అది మొన్న బెల్లన్నాయ కూడా మాట్లాడింది. బ్రిటిష్ టైంలో పశ్చిమ బెంగాల్ ఉన్న ముండా ట్రైబ్స్ ని, సంతాల్ ట్రైబ్స్ ని అస్సాంలో కాఫీ తోటలల్లో అక్కడ బానిసలుగా మార్చుకోవడానికి ఇక్కడి నుంచి కొన్ని ప్రాంతాలకి బ్రిటిష్ వాళ్ళు తరలిచ్చిండ్రు. అస్సాం ప్రాంతానికి అక్కడ కాఫీ తోటలలో నిర్దాక్షిణంగా పనిచేసుకున్నారు. అది కొమరం భీములో చరిత్రలో మనకు కనపడుతుంది. అస్సాం కాఫీ తోటలలో పనిచేసింది. అస్సాంలో నేటివ్ తెగ, బోడో తెగ. కాబట్టి అక్కడ 48 లక్షల మంది ఇక్కడ ఉన్న ముండా నువ్వు అస్సాం చేసి పెద్ద చరిత్ర పుస్తకాలు రాస్తామో తెలుసు. ఇక్కడ చరిత్రలో నిలబడ్డోడు, వానికి అనుకూలంగా ఉన్నోడు, వాని వార్తలు వాని 100 రాసుకుంటాడు. వాస్తవానికి మేము ఇప్పటిదాకా 1976లో ఈ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ వచ్చింది కనుక ఈ తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మనం చర్చకు వద్దాం. ఎక్కడో దేశ చరిత్ర మొత్తం తీసుకుంటే విషయం డైవర్ట్ చేద్దాం. కాన్స్టిట్యూషన్ గా మాట్లాడుతున్నాను నేను మొన్న కూడా చెప్పినాను. ఇప్పుడు ఇష్యూని కొంత జనరలైజ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఆదివాసీలు, లంబాడీ ఒక మాట కంక్లూడ్ చేస్తాను. చెప్పండి అన్న. నేను ఏమంటున్నా అంటే 1976లో వచ్చింది, వాళ్ళు జియో రూపాయలు వచ్చిర్రు. నేను మధ్యలో కొంచెం ఒక మాట ఏమని చెప్పినా, మా తాతలు లోపల పోయి రాసేసిరు, అందరి కళ్ళు కప్పానంటే అది వాస్తవం అన్నాడు. ఇది తప్పు. ఆ మాట మిమ్మల్ని అందులో చేర్చినట్టు మీ ఉద్దేశం ప్రకారం? మా ఉద్దేశం ప్రకారం అన్నా లంబాడీలు ఎస్టీ జాబితాలకి రావాలనే కుట్ర ఇప్పటి నుంచి కాదు. పక్కకు పెట్టిండు. బ్రిటిష్లు వచ్చింది ఓబీసీ కింద పెట్టిండు. ఉమ్మడి మద్రాసులో 50s లో అన్నే ఒప్పుకున్నాడు. అక్కడ మిస్టేక్ జరిగింది, అంబేద్కర్ గారు మమ్మీని చేర్చలేదు అన్నాడు. 50లో 3 పార్టీ బీసీకి వచ్చింది, 341 ఎస్సీకి వచ్చింది, 342 ఎస్సీకి వచ్చింది. షెడ్యూల్ తెగలు అనేటి 50లో నిర్దేశించబడ్డాయి. 56కు వచ్చిన తర్వాత మా లిస్ట్ ఉన్నదని అంటాడు. 56లో వచ్చిన లిస్ట్ ఏంటంటే ఏరియా రిస్ట్రిక్షన్ ఉమ్మడి రాష్ట్రం ఉద్దేశించి వచ్చినటువంటి అంశాలు వద్దు. ఒప్పుకుంటారా?
56 లో వీళ్ళు ఎస్టీలకు వచ్చినాడు ఒప్పుకుంటారా? ఆర్టికల్ 342 సవరణ ఏది మరి? 106 రాజ్యాంగ సవరణలల్లా అంటుండు కదా 50లో మిస్టేక్ జరిగిందని సంజీవ్ వాళ్ళు ఒప్పుకున్నాడు, సంతోషం. 50లో రాజ్యాంగంలో వీళ్ళు ఎస్టీలలో రాలేదని ఒప్పుకున్నాడు. 56లో వచ్చినామని అంటాను. 56లో వచ్చిన దానికి మా ప్రతిపాదన అన్న వ్యతిరేకించిండు. ఇది ప్రాంతీయంగా ఎస్సీ ఎస్టీల జనాభాను కానీ ప్రాంతాలను కానీ ఒకటి చేసే ప్రయత్నం అని మేమంటే కాదు, మేము కలిపినామంటారు. మరి 56లో కలపాలంటే ఆర్టికల్ 342 అనేది సవరణ జరగాల కదా. ఆ జరిగిన రాజ్యాంగ సవరణ నెంబర్ ఎంత? కొట్లాడి 1976 లో వాళ్ళకు ఒక అవకాశం దొరికింది అంటున్నాడు. ఇప్పుడు సరే 56లో కాలేదు. అరే వాళ్ళు చేసిన నష్టాన్ని, వాళ్ళు చేసిన మోసానికి 20 సంవత్సరాలు మేము అన్యాయమైన రోడ్ ఎక్కి కొట్లాడితే 56లో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలు లంబాడీలు ఎస్టీలు అయినప్పుడు 20 సంవత్సరాలు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలకు ఆ అవకాశాలు, ఆ సంక్షేమ పథకాలు, ఒక ఉద్యోగ అవకాశాలు, ఒక విద్యా అవకాశాలు, ఒక మాట్లాడకు. 76 వరకు మేము ఎస్టీల పేరు మీద మేము అనుభవించలేదు. ఇది నువ్వు ఒప్పుకోవాలి, సమాజం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మేము ఎస్టీలు కాకుండా మేము ఎస్టీలు అనుభవించడానికి రైట్స్ ఉండవు. ఎందుకు? మేము లేము కాబట్టి. తెలంగాణ ప్రాంతంలో ఎస్టీ లిస్టులో తెలంగాణ నుంచి అధికారులు ఇవ్వకపోవడంతో మాకు జరిగిన నష్టం. మేము అప్పుడు మా పెద్దలందరూ గట్టిగా పోరాటం చేస్తున్న క్రమంలో ఒకటే రాష్ట్రంలో లంబాడి సుగాలి అని గెజిట్ ఉన్న తర్వాత 56లో అనేది మా పాయింట్.